ఈ వీడియోలో మనం టైం ట్రావెల్ చేయగలమా, చేస్తే దాని వెనక ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ వెనక పొంచి ఉన్న ప్రమాదాలు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చెప్పు. టైం ట్రావెల్. ఈ టైం ట్రావెల్ అంటే మనకి ఎక్కడో తెలియని చిన్న ఉత్సాహం. ఏదో ఒక సంఘటనలో మనం కూడా టైం ట్రావెల్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అయితే ముందుగా మనం ఈ టైం ట్రావెల్ గురించి తెలుసుకునే ముందు టైం డిలేషన్ అనే ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద 2 కార్స్ వెళ్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. అండ్ మీరు రోడ్డు మీద ఫాస్ట్గా వెళ్ళే ఒక కార్ని అబ్జర్వ్ చేస్తే చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బట్ అదే కార్ని స్పీడ్గా వెళ్తున్న ఇంకొక కార్ నుండి అబ్జర్వ్ చేస్తే కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ 2 కార్స్ సేమ్ స్పీడ్తో వెళ్తే కార్లో ఉన్న పర్సన్కి వేరే కార్ కూడా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ రోడ్పై నించొని చూసే వ్యక్తికి మాత్రం ఆ కార్స్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు కనిపిస్తాయి. ఈ ఫెనామినానే రిలేటివిటీ అంటారు. అండ్ దీన్ని ఐన్స్టీన్ డిస్కవర్ చేశాడు. సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఇంకొకలా ఇమాజిన్ చేసుకోండి. ఒక ట్రైన్ లైట్ స్పీడ్తో వెళ్తున్నట్టు ఊహించుకోండి. అంటే లైట్ స్పీడ్ అంటే అప్రాక్సిమేట్గా ఒక 3 lakh మీటర్/సెకండ్ అనుకోండి. అండ్ అదే టైంలో 2 పిడుగులు ఒకేసారి భూమి మీద పడ్డాయి. ఇప్పుడు గ్రౌండ్ మీద ఉన్న వ్యక్తికి 2 థండర్స్ ఒకే టైంలో పడ్డట్టు కనిపిస్తాయి. బట్ ట్రైన్లో ఉన్న పర్సన్కి మాత్రం ఆ ట్రైన్ ఫస్ట్ ఏ థండర్ నుండి పాస్ అయితే ఆ థండర్ ఫస్ట్ కనిపిస్తుంది. దీన్నే టైం డిలేషన్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే టైం అంత స్లోగా గడుస్తుంది. సో ఇందాక చెప్పిన పాయింట్లో ట్రైన్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి టైం నెమ్మదిగా అవుతుంది. రియల్ లైఫ్లో కూడా చాలామంది ఆల్రెడీ టైం ట్రావెల్ చేశారు. 1971లో 2 ఏరోప్లేన్స్లో అటామిక్ క్లాక్స్ని సింక్ చేసి ఆపోజిట్ డైరెక్షన్లో పంపించిన కొద్దిసేపు తర్వాత చూస్తే వాటి మధ్యలో 0.3 నానో సెకండ్స్ తేడా వచ్చింది. దీనికి కారణం ఇందాక డిస్కస్ చేసుకున్న టైం డిలేషన్ అనే ప్రాసెస్. ఆ తర్వాత ఇంకా గెనెడీ పెడాల్కా అనే ఆస్ట్రోనాట్ స్పేస్లో 879 రోజులు 28,000 km/h స్పీడ్తో ఎర్త్ చుట్టూ స్పేస్ స్టేషన్లో ట్రావెల్ చేశాడు. సో ఇలా చేయడం వల్ల ఇతను ఆల్రెడీ 0.02 సెకండ్స్ ఫ్యూచర్కి ట్రావెల్ అయ్యాడు. మనం ఇలా సెకండ్స్లో కాకుండా సినిమాలో చూపించినట్టు గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల పాటు టైం ట్రావెల్ చేయాలంటే లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయాలి. అది ఇప్పుడున్న టెక్నాలజీతో అసాధ్యం. మేబీ ఫ్యూచర్లో సాధ్యం అవ్వచ్చేమో. ఇలా స్పీడ్గా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తే మనం ఫ్యూచర్కి మాత్రమే ట్రావెల్ చేయగలం. బట్ పాస్ట్కి అయితే వెళ్ళలేము. టైం ట్రావెల్ని స్పీడ్తోనే కాకుండా గ్రావిటీతో కూడా చేయొచ్చని ఒక రీసెర్చ్లో తేలింది. అది ఎలా అంటే సెలెస్టియల్ బాడీస్కి ఎంత మాస్ ఉంటే దానికి అంత గ్రావిటేషన్ ఉంటుంది. ఈ సెలెస్టియల్ బాడీస్ అంటే ఖగోళంలో ఉన్న వస్తువులు లైక్ సన్, ఎర్త్, మార్స్, మూన్ ఎక్సెట్రా. వీటికి ఎంత మాస్ ఉంటే దానికి అంత గ్రావిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సన్ యొక్క మాస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సన్ మీద టైం ఎర్త్ కంటే ఫాస్ట్గా అవుతుంది. అయితే ఇప్పుడు స్పేస్ని ఒక క్లాత్ లాగా ఇమాజిన్ చేసుకోండి. ఈ సెలెస్టియల్ బాడీస్ అన్నింటినీ కొన్ని మార్బుల్స్ లాగా ఊహించుకోండి. అయితే ఇప్పుడు ఎంత హెవీ మార్బుల్ అయితే ఆ క్లాత్లో ఉంటుందో అదే ఎక్కువ స్పేస్ని, టైంని తీసుకొని అడ్జస్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఐన్స్టీన్ స్పేస్ టైమ్గా డెరైవ్ చేశాడు. అంటే ఆబ్జెక్ట్ ఎంత ఎక్కువ గ్రావిటీ ఉన్న ఏరియాలో ఉంటే అంత ఫాస్ట్గా టైం మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్స్టెల్లర్ అనే మూవీలో బ్లాక్ హోల్ దగ్గరగా ఉన్నది ఒక ప్లానెట్ అవ్వడం వల్ల అక్కడ గ్రావిటీ చాలా హైగా ఉంటుంది. సో అక్కడ జస్ట్ 1 year ఉంటే అది ఎర్త్ మీద 7 years అయిపోతుంది. దీనికి కారణం టైం డిలేషన్. ఈ మూవీ చూసిన వాళ్ళకి ఈ పాయింట్ కొంచెం బాగా అర్థమవుతుంది. మూవీలో ప్లానెట్ ఉంది బ్లాక్ హోల్ దగ్గరలో. అంటే ఈ బ్లాక్ హోల్స్ అనేవి యూనివర్స్ లోనే చాలా ఎక్కువ మాస్ అండ్ డెన్సిటీ ఉన్న ఆబ్జెక్ట్స్. సో అక్కడ టైం డిలేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఎక్కువ గ్రావిటీ ఉన్న ప్లానెట్ కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఎర్త్ మీద టైం చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యి మళ్ళీ రిటర్న్ ఎర్త్ మీదకి వచ్చేసరికి ఫ్యూచర్ కి వచ్చేస్తాం. సో కొన్ని మూవీస్ లో చూపించినట్టు పర్టికులర్ డేకి ఫ్యూచర్ లో ట్రావెల్ చేయాలంటే మనం లైట్ స్పీడ్తో కానీ అంతకంటే ఎక్కువ లైట్ స్పీడ్తో కొంత దూరం ట్రావెల్ చేసి వెనక్కి రావాలి. అలా చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే అంత స్పీడ్గా వెళ్ళాలంటే ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. ఒకవేళ ఆ ఎనర్జీతో దాన్ని సాధ్యం చేసిన మనం ట్రావెల్ చేసే స్పీడ్ని నార్మల్కి తీసుకురావాలంటే మళ్ళీ మనకి ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. అది ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో అసాధ్యం. సో లైట్ స్పీడ్తో ఫ్యూచర్కి ట్రావెల్ చేయడంతో పోలిస్తే గ్రావిటీతో టైం ట్రావెల్ చేయడం కొంచెం ఈజీ. బట్ బ్లాక్ హోల్స్ అనేవి ఎక్కువ మొత్తంలో గ్రావిటీ ఉన్న ప్లేసెస్. ఈ ప్లేసెస్ కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉంటాయి. అంత దూరం ట్రావెల్ చేసే టెక్నాలజీ మన భూమిపై లేదు. ఇందాక ఒక పాయింట్లో ఏం చేసినా ఫ్యూచర్కి మాత్రమే ట్రావెల్ చేయగలం, బట్ పాస్ట్కి అయితే కష్టం అని చెప్పాను కదా. అయితే ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే వార్మ్ హోల్స్ అనే వాటిని యూజ్ చేసుకొని పాస్ట్కి ట్రావెల్ చేయొచ్చు. బట్ ఇది జస్ట్ ఒక ఇమాజినేషన్ మాత్రమే. ఇప్పుడున్న టెక్నాలజీతో అది కూడా అసాధ్యం. ఈ వార్మ్ హోల్స్ అనేవి స్పేస్లో ఒక 2 పాయింట్స్ని కనెక్ట్ చేసే ఒక సొరంగం లాంటిది. ఈ వార్మ్ హోల్స్ అనే వాటిని యూజ్ చేసుకొని మనం ఆ 2 పాయింట్స్కి ట్రావెల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఎర్త్కి, మార్స్కి ఒక వార్మ్ హోల్ ఉందనుకుందాం. అయితే వార్మ్ హోల్లో ఒక ఎండ్ని లైట్ స్పీడ్తో యాక్సెలరేట్ చేసి కానీ హెవీ గ్రావిటీ దగ్గర పెట్టి దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొస్తే ఆ పర్టికులర్ ఎండ్ ఫ్యూచర్కి వెళ్ళిపోతుంది. అండ్ ఎర్త్ దగ్గర ఎండ్లో మాత్రం నార్మల్గానే టైం మూవ్ అవుతుంది. సో ఇప్పుడు అదర్ ఎండ్లో ఉన్నవాళ్ళు అంటే మార్స్లో ఉన్నవాళ్ళు మన భూమి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి పాస్ట్కి ట్రావెల్ చేసినట్లు అర్థం. నాకు అర్థం కాలేదు సార్.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years క్రితం ఎవరైనా ఇలా ఒక వార్మ్ హోల్ని ఒక పాయింట్ దగ్గర క్రియేట్ చేస్తే మనం ఆ పాయింట్ నుంచి ఈ వార్మ్ హోల్ హెల్ప్తో ఇంకో పాయింట్కి రీచ్ అయ్యేసరికి మనం 5 years పాస్ట్కి ట్రావెల్ చేయొచ్చు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీని యూస్ చేసుకుని కొన్ని మిల్లీ సెకండ్స్కి మాత్రమే టైం ట్రావెల్ చేయగలము. ఇవన్నీ జస్ట్ రీసెర్చెస్ మాత్రమే. సినిమాల్లో చూపించినట్టు మీరు ఎక్కడైనా చూసినట్టు నెలల పాటు సంవత్సరాల పాటు టైం ట్రావెల్ చేయలేము. అది కూడా ఇప్పుడున్న టెక్నాలజీతో అసాధ్యం. హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కోసం చాలా ఆర్టికల్స్, మూవీస్ చూసి అందరికీ అర్థమయ్యేలా చేయడానికి కొంచెం కష్టపడ్డాం. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి టైం ట్రావెల్ గురించి తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.